హాయ్ డార్లింగ్స్, చెప్పాను కదా ఈ మంత్లో మల్బెర్రీ ఫ్రూట్స్ వస్తాయని. మా క్వార్టర్స్ వెనకతలు ఉన్న చెట్టుకైతే ఈ మల్బెర్రీ ఫ్రూట్స్ వచ్చాయి. మా హస్బెండ్ తీయడం వల్ల అతని చేతులు బ్లూ కలర్లో అయితే మారిపోయి వాటిని అయితే నీట్గా వాష్ చేసేసుకుంటున్నాము. మా ధన్విని ఎప్పుడెప్పుడు వాష్ చేస్తాను తింటానని చూస్తున్నాడు. వాష్ చేసేసాక బ్లాక్గా ఉన్నవన్నీ ఒక సైడు, కొంచెం రెడ్డిష్గా ఉన్నవన్నీ ఒక సైడ్ పెట్టాను. ఎందుకంటే బ్లాక్గా ఉన్నవన్నీ చాలా తీయగా ఉంటాయి, స్వీట్గా ఉంటాయి. కొంచెం రెడ్ కానీ కొంచెం బ్లాక్గా ఉన్నవేమో పుల్ల పుల్లగా తీయగా ఉంటాయి. అందుకే అవి ఒక సైడ్ ఇవి ఒక సైడ్ వేసాను. ఏ ఒక సైడ్ వేసినా మొత్తం అన్నీ లోపలికి వెళ్ళిపోయి అన్నీ ఒకే సైడ్ అయిపోతాయి. నలుగురము కూర్చొని పోటీగా అయితే తినేస్తున్నాము. లాస్ట్ ఇయర్ చూసినప్పుడు ఏంటివి ఇలా ఉన్నాయి అని అనుకున్నాను, కానీ ఇప్పుడు బాగున్నాయి తినడానికి. చాలామంది పార్క్ వచ్చే వాళ్ళంతా ఎక్కేసి తెంపుకుంటున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దోళ్ళ దాకా. ఇంక మేమెందుకు ఊరుకోవాలి, మా క్వార్టర్స్ వెనకతలే ఉంది కదా అని మేము కూడా ఎక్కేసి తెంపేసాము. ఈరోజు ఒక క్లాత్ పర్చేస్ చేసి దానిపైన దులిపేసాము. ఈ మార్చ్ మంత్ అయిపోతుంది కదా, ఏప్రిల్లో మహా అయితే ఒక 1 వీక్ అట్లా కాస్తాయేమో, దాని తర్వాత ఇంక రావు. అనుకున్నప్పుడే తినేయాలని చెప్పి తినేస్తున్నాము. ఇవి మంచి వంట కూడా హెల్త్కి, ఎందుకో మరి నాకు కూడా తెలియదు దేనికి బెనిఫిట్స్. నేను మూతికి అట్లా రాసుకుంటుంటే మా ధన్విన్ గడ ఫ్రూట్స్ మమ్మీ లిప్స్టిక్ కాదు అని చెప్తున్నాను నాకు. ఇలా ఎవరైనా ఈ ఫ్రూట్స్ తినుంటే కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా అకౌంట్ని ఫాలో అవ్వండి. ఓకే డార్లింగ్స్, బాయ్ అందరికీ.